Yeah. So he keeps doing this. Daily routine ఇది. సో మొత్తం మీద అయితే షూటింగ్ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది అనమాట. పిక్నిక్ లాగా బట్ చాలా we had a lot of fun. Yeah. It was అంటే స్కూల్లో పిక్నిక్ పట్టుకెళ్తారు కదా, ఎంజాయ్ చేయొచ్చు కానీ టీచర్ ఉంటారు అని భయం ఉంటుంది. యా ఉంటారుగా అది అలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ క్యారెక్టరైజేషన్ మీ అంటే లుక్స్ వైజ్ చూసుకుంటే నా సామిరంగంలో ఉన్న లుక్ కానీ ఆ బాడీ వైజ్ కానీ మొత్తం అక్కడదే ఇక్కడ ఉన్నట్టు సేమ్ అనిపిస్తోంది. ఇక్కడది అక్కడ. ఓకే, అంటే ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎలా వచ్చింది? లుక్ ఫస్ట్ లుక్ ఇది ఫిక్స్ చేసుకో. దట్ ఈస్ అస్ ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అంటే ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అందులో ఏంటంటే దే డార్క్ అండ్ మీ బికాస్ అంటే టైంకి అండ్ క్యారెక్టర్కి దానికి ఇందులో డార్క్ అని చేయలేదు అంతే తప్ప. బట్ ఫస్ట్ ఈ లుక్ ఫిక్స్ అయ్యి ఇదే చేసుకున్నాం. ఓకే. అండ్ ఏంటంటే సో మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అనేది కూడా దాటుకొని వచ్చిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ అని ఉంటాయి. సో సో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ని మీరు ఎలా దాటుకొని వచ్చారనుకున్నారు? వేసుకున్నాం కదా ఏదైనా సరే అల్టర్నేటివ్. సో ఎప్పుడూ ఒకసారి మన కూడా చెప్పాను, నా చేతిలో ఉన్నట్టు జాగ్రత్త కాపాడుకుంటా. ఒకసారి పడిపోయి వెళ్ళిపోయిందంటే బాధపడినాం, ఎందుకంటే బాధపడితే మళ్ళీ తిరిగి అతుక్కోదు. అది కాకుండా మళ్ళీ జపనీస్లో కించుకేని ఉంటుంది, దాన్ని అతికించుకొని దాన్ని బంగారంతో అతికిస్తారు వాళ్ళు, అది వేరు. నాకు ఓపిక లేదు. బట్ ఆల్సో ఛాలెంజెస్ తట్టుకోవడం అనేది అసలు ప్రాసెస్ కదా, మన మెంటల్ ప్రాసెస్ ఉంటుంది. యూ మెడిటేట్. ఇప్పుడు నేను ఇప్పుడు అంటాను, అన్నిటికంటే ఒక సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు, అలాగే ఒక సినిమా ఆడకపోతే వచ్చే బాధ కూడా ఏది ఇవ్వలేదు. అది ఇది తట్టుకున్నప్పుడు ఇంకేదన్నా ఒకటి. సో ఏంటంటే మనకు పర్సనల్ లైఫ్లో ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ముందుకు వెళ్ళిపోవాల్సింది. నిన్న ములినాడు సైలెంట్ అని. ఓకే. యా. అండ్ కాకపోతే ఏంటంటే సో మన కొంతమంది మీ ఫ్యాన్స్ కానీ సో ఈ మూవీ గురించి కొన్ని కామెంట్స్ అనేది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎస్. యా. రాజ్ తరుణ్ బ్రో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని గురించి రియాక్షన్ ఏమి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ అయితే సో మళ్ళీ రాజ్ తరుణ్ బ్రో వచ్చేసాడు, హిట్ కొట్టేయబోతున్నాడు. హోప్ఫుల్లీ ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది సినిమా. యా. ఖచ్చితంగా ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. ఓకే. అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే సో కొంచెం డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే సో అంటే 2 minutes 11 seconds దగ్గర పాజ్ చేసుకొని చూసారంట. ఖచ్చితంగా డైరెక్టర్ పిఎస్పీకే గారి ఫ్యాన్ అయింటారండి అని పెట్టారు. ఆయన పిఎస్పీ గారి ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. ఆయన డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్ అంటే ఇంతకు మించి చెప్పాలంటే భక్తుడు. ఎన్ని ఉంటాయి అన్ని. ఓకే. ఎన్ని ఉంటాయండి. మేము బేసికల్లీ మేము ఫ్రమ్ నెల్లూరు అండి, నేను ఫ్రమ్ నెల్లూరు. సో మాకేంటంటే సినిమా అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. లైక్ మా అర్చన నర్తకి థియేటర్లో ఒక 20 feet 30 feet కట్అవుట్ లాగా పెట్టి ఆ టైంలో మేము ఖుషీని నెల్లూరులో ఒక డిఫరెంట్ మీనింగ్ ఎదురెదురుగా ఉండేది థియేటర్లు. సో ఎస్, గట్టి కాంపిటీషన్ అంటే అప్పుడు మేమంతా చిరంజీవి గారి సెక్షను, పవన్ కళ్యాణ్ గారి సెక్షను, జానీకి ఆ బాస్కెట్ బాల్ పెట్టుకొని మేము కూడా గుడ్డలు కట్టుకొని చాలా చేసాం. ఓకే. అండ్ ట్రైలర్ బాగుందయ్యా తరుణ్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంటున్నాడని మూవీస్ అన్నీ ఒక లైన్ బై లైన్ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారా? అది అలా కుదిరిందండి. అలా కుదిరింది. మూవీస్ నేను చేశాను, ట్రెండింగ్లోనే మీరు పెట్టారు. ఇది ప్లాన్ అదే ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అంతే. ఇది నేను చేశాను, సినిమాలు అది జరిగింది. జరగాల్సి వచ్చింది. ఓకే. అండ్ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ అలా కనిపించకుండా సేమ్ ఇక్కడ కూడా సేమ్. ఈ మూవీలో హీరోయిన్ కూడా చాలా బాగుంది రాజ్ తరుణ్ బ్రో. యా. సో హార్ట్లో కొత్త అమ్మాయి చోటు ఇవ్వడానికి ప్లేస్ రెడీగా ఉందండి. Seriously, looks wise and everything gorgeous. Oh, thank you so much. People are liking you. Hopefully they like my performance also. So Yeah. hopefully, thank you. That was very very nice. You don't need to worry. Okay, director sir చెప్పారు కదా అంతే. యా. మార్కెట్లోకి కొత్త ప్రొఫెషన్ వచ్చిందిరా, ఫాలో అవ్వండి. Yes. Actually, No, seriously. they get paid a lot. Yeah. They get paid a lot.
రియల్లీ Yeah, they get paid. నేను లెర్న్ అలాట్. నేను రీసెర్చ్ చేశాను కదా, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దేర్ అది కూడా చిన్న ఏం కాదు, దే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది, బట్ ఆ హార్డ్ వర్క్కి యూ విల్ గెట్ ఇన్కమ్ ఇన్ ద సేమ్ వే. ఓకే. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ అండ్ నీ క్రియేటివిటీ అంతా చూపించవచ్చు. అండ్ నవడేస్ మ్యారేజెస్ ఎంత వ్యాస్ట్గా జరుగుతున్నాయి, లావిష్గా జరుగుతున్నాయి కదా. ఆ లావిష్లో మెయిన్ అమ్మాయి, అబ్బాయిది ఏముంది మ్యాక్సిమం అంటే పైన ఒకటి కింద ఒకటి వేసుకొని అవుతారు, వీళ్ళకి అలా కాదు కదా. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. నేను చూసినప్పుడు నివియన్ అని ఒక అతను ఉంటాడు చెన్నై, అతను నేను ఫాలో అయ్యాను చూసినప్పుడు లైక్ అరే ఈ ప్రొఫెషన్ బాగుంది కదా. అతను అమ్మాయిల కంటే బాగా కడతాడు. ఓకే. సరే యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ నువ్వు మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ వేరింగ్, వై ఆమ్ ఐ ఈవెన్ ఆస్కింగ్ యూ. మనకి ఏముంది టీ షర్ట్ జీన్ దొరికి తీసుకొచ్చేస్తా అయిపోయి. ఇప్పుడు వాల్యూ అర్థమైంది. దే బోత్ అండర్స్టాండ్. ప్రొఫెషన్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఒకప్పుడు నలపాకం బియ్యం పాకం అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్ వర్క్. నెమ్మదిగా అది ఉమెన్ వర్క్ అయింది. సో శారీ డ్రైపింగ్ కూడా ఇట్ విల్ రూల్. భలే ఉన్నాడు నుంచి మొదలెట్టేస్తారు అనమాట. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి భలే ఉన్నాడే ఎలా ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చొని అద్భుతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. సో మా సినిమాని సెప్టెంబర్ 13వ రోజు థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్లో చూస్తే వచ్చే ఆనందం ఇంకెక్కడ రాదు. సో ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. నేను థియేటర్లో వేసుకొని చూశాను కాబట్టి త్రూఅవుట్ అన్నిసార్లు చూసినా కానీ నేను నార్మల్గా ఎక్కువసార్లు చూస్తే నవ్వుకోం కదా, నవ్వు రాదు. బట్ స్టిల్ ఐ గాట్ దట్ లవ్, దెన్ ఐ ఫీల్ మీకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అనమాట. ఎస్ 100%. ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా మాకు కూడా ఎక్కి ఇచ్చేస్తున్నారు సార్. సో మనీషా, కాదు ఈ కాన్ఫిడెన్స్ ఏంటంటే రోజు కరెక్ట్గా రిలీజ్ ముందు రోజుకి బలుపు అయిపోద్ది. ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది కదా. చాలా బాగా వచ్చింది సినిమా, నిజంగా చాలా బాగా వచ్చింది, వెరీ వెల్. ప్రీవియస్ మూవీస్ కొన్ని వరకు డిసప్పాయింట్ చేసిన, బట్ దీని మీద మాత్రం మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు చేసారా. ఫ్యాన్స్ ఆల్సో వెరీ అసెంబుల్గా ఉన్నారు. ఫుల్ మీకు కూడా నచ్చుతుంది చెప్తున్నారు. లైక్ ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ ఎంటర్టైనింగ్ రొమాన్స్ కామెడీ, ఆల్ ఎమోషన్స్. సో అందరికీ చాలా నచ్చుతుంది, గ్యారంటీడ్. అంటే కంపారిజన్ కాదు కదండి. ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారు చెప్పారు, ఎలా చెప్పారంటే ఒక గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ఫ్యాన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హీఈస్ వెయిటింగ్. ఎందుకు ఇతను వెయిట్ చేస్తున్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని అన్నప్పుడు అతను అన్న ఇంత సినిమా ఇవ్వన్నా మేము ఇంత హిట్ ఇస్తాం. దట్స్ హౌ ఫ్యాన్స్ అండి, దట్స్ హౌ వీఆర్ దట్స్ హౌ. సో లైక్ ఇలా కూడా కొంచెం బ్లెస్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. మేము మంచి కంటెంట్ ఇచ్చాం, బ్లెస్ చేస్తే. మహేష్ బాబు పేరు చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఏందా కంపారిజన్లో నేను సినిమా అండి డైనోసార్ కంపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సినిమా ఫ్యాన్స్ టాటా అగ్రీ. మొత్తానికైతే భలే ఉన్నాడే గురించి బోల్డ్ అయిన విశేషాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్, భలే ఉన్నాడే భలేగా ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే మూవీ టీం చాలా చక్కగా చెప్పేశారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.